రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునగాల సిఐ భార్య కవితారెడ్డి మోసాలపై బీఆర్కే న్యూస్ ప్రసారం చేస్తున్న వరుస కథనాలైతే సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ తో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా రజనీ అనే మహిళ బీఆర్కే న్యూస్ కు ఫోన్ చేసి కవితారెడ్డి చేసిన ఆగడాలను, మోసాలను, దారుణాలను పూసగుచ్చినట్లు వివరించారు. మునగాల సిఐ భార్య కవితారెడ్డి 5 సంవత్సరాల పాటు తనను పట్టి పీడించి వేధించిందని కూడా రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భయపెట్టడమే కాదు, బ్లాక్ మ్యూజిక్, పూజలు, దేవతల పేర్లు, బూటకపు కథలు చెప్తూ తన నుండి 3 కోట్లకు పైగా దోచుకుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మొదట విశ్వసనీయురాలిగా నటించి తర్వాత మాయ మాటలతో డబ్బులు గుంజేస్తుందని తెలిపారు. అంతేకాదు, తమ తల్లిదండ్రులకు 50 ఎకరాల భూమి ఉందని, డబ్బులు ఎక్కడికి పోవని, మోసం చేయనని నమ్మించిందంటూ రజనీ అయితే ఆరోపించారు. కొన్ని రోజులు తనను పార్వతీదేవి ఆవహించిందని, తనకు తాను పార్వతీదేవిగా చెప్పుకుందని చెప్పారు. తర్వాత రోజుకో దేవత పేరుతో పూజల పేరిట డబ్బులు తీసుకుందని కూడా వెల్లడించారు. ఇక వడ్డీ వ్యాపారం పేరిట 20 నుంచి 30 వడ్డీతో డబ్బులు వసూలు చేసిందని మరో ఆరోపణ. ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మరో మహిళను కూడా కవితారెడ్డి మోసం చేసిందని బాధితురాలు రజనీ చెప్పారు. ఆమె నుండి బంగారంతో పాటు నగదు దాదాపు 10 లక్షల రూపాయల వరకు తీసుకొని మోసం చేసిందని చెప్పారు. బీఆర్కే న్యూస్ ఎఫెక్ట్ తో కవితారెడ్డి మోసాలపై మరికొంతమంది బాధితులు బయటకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రవస్తాలతోనే కేసు మరింత ముదిరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మీకు కూడా ఏదో ఇష్యూ కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. అవునండి, మీరేం మేజర్ గా ప్రాబ్లం ఫేస్ చేసేది మేమే అండి. ఓకే, చాలా మేజర్ ఇష్యూ మాది. ఆమె మమ్మల్ని దాదాపు 5 సంవత్సరాలు పట్టి పీడించింది. నన్ను 5 years మెయిన్ నన్ను చాలా ఏడిపించింది. లాస్ట్ కి వచ్చేసరికి మా పిల్లల్ని కూడా ఇచ్చేసింది ఆమె. అంటే ఏ విధంగా మేడం? అంటే ఈ దొంగ బాబాలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసేది మ్యాజిక్లని, పూజలని, అవన్నీ ఆ టైప్ లో సతాయించింది ఆమె. అంటే మీ ఇంటికి వచ్చిందా మేడం? వచ్చిందండి. మీకు ఎంత నష్టం జరిగిందండి? డబ్బులు 3 crores పైన అయింది. మీరు 2022లో కంప్లైంట్ ఇస్తే మరి అది ఏమైంది మేడం కంప్లైంట్? మేము 20లో ఇచ్చాము. 22లో చార్జ్ షీట్ వేసి కోర్టుకు పంపించారు. అప్పుడు అరెస్ట్ చేయలేదా? అప్పుడు ఆమె తప్పించుకొని వెళ్ళిపోయి బెయిల్ తెచ్చుకొని. హలో, నేను రజనీ హస్బెండ్ అండి. సార్ నమస్తే సార్. అంటే ఆమె కొంచెం ఎమోషనల్ గా ఉంది, అందుకే నేను మాట్లాడతాను. ఓకే, నో ప్రాబ్లం. మిస్సెస్ తన హౌస్ వైఫ్ అనమాట. సో ఈ ఇంట్లో ఖాళీగా ఉంటారు ఎందుకని చెప్పి చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ తెచ్చి ఇక్కడ అమ్ముతుండేది, తెలిసిన వాళ్ళకి అమ్ముతుండేది. ఇది ఆమె ఫస్ట్ వచ్చేసేసి కొన్ని తీసుకొని కొన్ని డబ్బులు ప్రాంప్ట్ గా పే చేసేసింది కొంతకాలం. తర్వాత ఇంకేమైందంటే ఒకసారి వచ్చి ఆమె అంటే మా హస్బెండ్ పూర్ పీపుల్ కి మ్యారేజ్ చేస్తున్నాడు, రామకృష్ణారెడ్డి, ఇప్పుడు మునగాల సిఐ, అప్పుడు ఎక్కడ ఉండేవాడు, లోన్ ఇవ్వండి నేను తీర్చేస్తానని చెప్పేసి తీసుకెళ్ళింది. ఇవి తీసుకెళ్ళిన తర్వాత అది తను ఏంటంటే కొంచెం సాఫ్ట్, ఇలా ఎవరన్నా చెప్పారు అంటే మెల్ట్ అయిపోతుంది. సో ఆమె ఇచ్చేసింది. ఆమె ఇచ్చిన తర్వాత నాకు చెప్పలేదు ఆ విషయం. ఎన్ని ఇచ్చారు? ఎంత అప్పుడు దాదాపు 5 lakhs వరకు ఇచ్చిందండి. సో ఆ గోల్డ్ ఐటమ్స్ తిను అంటే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అంటే కొన్నదనమాట. తనుకొని అక్కడ డబ్బులు ఇచ్చేసింది, ఈమెకి ఇచ్చేసింది. ఈమె ఎంతకాలం ఇవ్వకపోతే ఆ తర్వాత ఏమందంటే నువ్వు అట్లా ఏం కాదు అని చెప్పేసి ఆమె ఒక 2 ప్రామిసరీ నోటీలు ఇచ్చింది. వాళ్ళ మదరు, ఫాదరు వాళ్ళు రాసిని తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. నీకు నమ్మకం కలగడానికి ఇవి ఇస్తున్నాను అని. ఎవరు మదర్ ఫాదర్? కవితారెడ్డి మదరు, ఫాదర్. వాళ్ళ పేర్లు ఏంటండి? వాళ్ళ పేర్లు అమృతారెడ్డి, శకుంతల. ఎక్కడ ఉంటారు వీళ్ళు? సార్ వాళ్ళు మిర్యాలగూడలో ఉంటారు. వాళ్ళ పేపర్స్ కూడా వాళ్ళతో సైన్ చేయించి అవన్నీ తెచ్చిచ్చింది నాకు. అంటే వాళ్ళని చూసారు ఎప్పుడన్నా? నేను చూడలేదండి అసలు. ఆమె విషయాలు ఏవి అంత ఇదిగా చెప్పేది అంటే తీసుకొచ్చి ఎదురుగా వాళ్ళని చూపెట్టి అట్లా చేసేది కాదు, కానీ చెప్తుండేది. రామకృష్ణారెడ్డి గారు మీతో ఫోన్ లో మాట్లాడారా? ఫోన్ లో మాట్లాడి నేను ఇస్తాను అక్క, ఇవ్వండి, ఇంకా ఇలా పేద పిల్లలకు వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తుంటాము అది ఇది అని చెప్పి అట్లా తీసుకెళ్ళిందండి. నాకు ఇంట్లో చెప్పకు, నేను తొందరగా సెటిల్ చేస్తా అది ఇది అంటే నేను ఆమెను నమ్మేసి. అంటే మీకు రామకృష్ణారెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది, అందుకనే పూర్తిగా నమ్మారు. ఇంకా రామకృష్ణారెడ్డి గారు మీతో మాట్లాడిన
సంవత్సరం ఏంటి? నెల ఏంటి? కరెక్ట్ గా గుర్తులేదండి. హుహు. ఇప్పుడు వీళ్ళ మదర్ వాళ్ళు పేపర్ రాసిచ్చిన తర్వాత ఏమైంది మేడం సంతకాలు చేసిన తర్వాత? అవన్నీ అలా అంటే నువ్వు దగ్గర పెట్టుకోక, నేను మా అమ్మ వాళ్ళకి 50 ఎకరాల దాకా ఉంది, అవన్నీ నీకేం ప్రాబ్లం రాదు అది ఇది అని చెప్పి ఇంకా అలా కంటిన్యూగా తీసుకుంటూ వెళ్ళింది. ఒక అమౌంట్ చాలా అయ్యేసరికి ఆమె ఏం చేసింది, ఇంకా నేను ఒక దగ్గర నుంచి గోల్డ్ తెప్పిస్తున్నాను, దానికి పూజలు చేయించాక కానీ వాడుకోవడానికి లేదు ఓకే. అంటూ ఇంకా అప్పటి నుంచి బాబాల లాగా వేషాలు వేసుకొని మా ఇంటికి అప్పుడప్పుడు అన్ని రకాల వేషాలు వేసుకుంటూ వచ్చేది. నేను దేవుణ్ణి అని, నేనే పార్వతీ దేవుని అని, అట్లా రకరకాలుగా పిచ్చి అంత కథలన్నీ చెప్తూ బాగా ఇది చేసేది నన్ను. ఏ రూపాలలో దేవుని రూపాలలో మీ దగ్గరకు వచ్చింది చెప్పండి? అంటే నార్మల్ గా వచ్చేది, కానీ నాకు ఇప్పుడు నేను పార్వతీదేవిని, కవిత ఇప్పుడు ఇక్కడ లేదు అని చెప్పేది అన్నట్టు. ఇంకే దేవుళ్ళ పేరు చెప్పింది? దాదాపు అందరి పేర్లు చెప్పిందండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు చెప్పింది. నాకు వేషాలు వేసుకోవడం వేసేది కాదు, కానీ కథలు మాత్రం చెప్తుండేది. నేను ఈ రోజు ఈ దేవుణ్ణి, ఈ రోజు ఈ దేవుణ్ణి అంటూ చెప్తుండేది. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆ సంధ్యను కూడా అట్లాగే చెప్పించేది, ఆ అమ్మాయిని పంపించి. అమ్మాయి పేరు ఏంటండి? సంధ్య అండి అమ్మాయి పేరు. సంధ్య ఎక్కడ ఉంటది మేడం? ఇక్కడే ఉండేదండి. ఆమె తర్వాత మరి ఏమైందో ఆమె దగ్గర పని మానేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాకు ఒక సమాచారం, అంటే మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మాకు ఒక సమాచారం అనేది అందింది. అది కరెక్టా రాంగ్ అన్నది చూస్తున్నాము. ఈ కవితారెడ్డికి ఏదో టీం ఉందంట కదా, లేడీస్ టీము. ఈ నాగోల్ సాయినగర్ లో ఒక టీం అనేది ఉంది. ఎవరన్నా డబ్బులకు ఫోర్స్ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి SC/ST అట్రాసిటీ బెదిరింపులకు గురి చేస్తుంది అని చెప్పింది. ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళందరినీ వేసుకొని వెళ్ళి బెదిరిస్తుండే. ఈ కవితారెడ్డి అవేర్నెస్ అని చెప్పి రాక్ టౌన్ లో ఒకటి బట్టల షాప్ ఉండేది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఈమె. అంటే ఇట్లా మా దగ్గర తీసుకున్న డబ్బులన్నీ ఆమె 30 రూపాయల వడ్డీ అట్లా పెట్టి నడిపేది ఆమె. 30 రూపీస్? 20 రూపీస్ 30 రూపీస్ అట్లా ఇష్టం వచ్చినట్టుగా నడిపేది. వాళ్ళకి ఈమెకి మధ్యలో ఏమైందో ఈ గుడిసెలో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి కొట్టొచ్చింది వాళ్ళని. మేడం ఇప్పుడు ఈమె బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు మేడం మీకు తెలిసి? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైతే ఒక 5-6 మెంబర్స్ ఉన్నారండి. క్లోజ్ గా తెలిసింది సరిత మేడం అని చెప్పి ప్రిన్సిపల్ గా చేస్తుంది తను. సరిత? ఓకే. ఎక్కడ చేస్తారు మేడం సరిత మేడం? కరెక్ట్ కాలేజ్ పేరు గుర్తులేదండి. ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కాలేజెస్ లో చేస్తున్నామా. ఆమె కూడా మొన్న రీసెంట్ గా FIR ఫైల్ చేసిందండి. సరితది ఎంత మేడం అమౌంట్? తనది అంటే తను 13 తులాల గోల్డ్ అన్నారు. ఓకే. మళ్ళీ 35-40 lakhs వరకు క్యాష్ అంట. కవితారెడ్డి